ప్రకాశం జిల్లా రజకుల ఆత్మీయత సభ ఒంగోలు గుంటూరు రోడ్లోని పాడిబండ్ల గోపాలస్వామి కళ్యాణ మండపంలో ప్రకాశం జిల్లా రజకుల ఆత్మీయత సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ రామారావు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్, ఎస్ఎన్కోడ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఎన్ విజయకుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సభ యొక్క కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పొదిలి శ్రీనివాసరావు సభా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రజకులు సామాజికంగా, రాజకీయంగా చాలా వెనుకబడ్డారని, రాబోయే రోజుల్లో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే అన్ని విధాలలో ప్రాధాన్యత కల్పించి రజకుల హక్కులను, ఎదుగుదలను ప్రోత్సహించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద విరబూసి తెలుగుదేశం జెండానే ఎగరేసి చంద్రన్నకు జై కొట్టను చూడు మన బీసీ.
మీద విరబూసి తెలుగుదేశం జెండానే ఎగరేసి చంద్రన్నకు జై కొట్టను చూడు మన బీసీ. మేమగ్గి మీద గుగ్గిలౌల మండే బిసిలం ఏ జన 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 కరి పోరు బిసిలం మేం బరిలో నా తిరుగులేని గెలుపు దళాలం టీడీపీ పార్టీ అంటే మా బలమంటూ చంద్రన్న పరిపాలన రావాలంటూ స్థానిక ఎన్నికలే దానికి సాక్ష్యంగా తెలుగుదేశం జెండానే ఎగరేస్తాము నినదిస్తాం కదిలొస్తాం 150 పైగా బీసీ కులాలం ఒక్కటయ్యి సునామీలా మేము దూకుతాం మాట మీద నిలబడేటి నిప్పు కనికలం చంద్రన్న సారథ్యం ఆంధ్రకు అందిస్తాం గణ 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 గర్జన సీమాంధ్ర బీసీలో మేమగ్గి మీద గుగ్గిలౌల మండే బీసీలో జన 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 కరి పోరు బీసీలో మేం పరుగెత్తే పసుపు జెండ పచ్చ దళాలం. విరబూసి తెలుగుదేశం జెండానే ఎగరేసి చంద్రన్నకు జై కొట్టను చూడు మన బీసీ. ఏపీ జనాభాలో దాదాపు సగం మేమే ఉన్నాము బీసీలో 34% అన్నిటా రిజర్వేషన్ మాకిచ్చెను నాడు టీడీపీ ఈనాడు నువ్వొచ్చి ఆ కోట తగ్గించి 24% అని చెబుతుంటే ప్రతి చోట చులకనగా మమ్మల్నే చూస్తుంటే సామాజిక న్యాయానికి సమాధులే నువ్వు కడితే నిన్నే ఎదిరించే బీసీలో నినదిస్తాం కదిలొస్తాం 150 పైగా బీసీ కులాలం ఒక్కటయ్యి సునామీలా మేము దూకుతాం మాట మీద నిలబడేటి నిప్పు కనికలం చంద్రన్న సారథ్యం ఆంధ్రకు అందిస్తాం. ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద విరబూసి తెలుగుదేశం జెండానే ఎగరేసి చంద్రన్నకు జై కొట్టను చూడు మన బీసీ. కార్పొరేషను హామీ తప్పావు అమృత హస్తాన్ని తొలగించావు సంవత్సరమైన నీ పరిపాలన ప్రతి ఒక్క బీసీలో నింపే వేదన చేశావు అన్యాయం నేర్పుతాము గుణపాఠం మా ఓటే నీ ఓటమి సంకేతం చంద్రన్న సారథిగా మేమంతా కలిసొస్తాం తారక రాముని రాజ్యం ప్రతి ఇంటికి రప్పిస్తాం పసుపు జెండాతో బీసీలో నినదిస్తాం కదిలొస్తాం 150 పైగా బీసీ కులాలం ఒక్కటయ్యి సునామీలా మేము దూకుతాం మాట మీద నిలబడేటి నిప్పు కనికలం చంద్రన్న సారథ్యం ఆంధ్రకు అందిస్తాం గణ 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 గర్జన సీమాంధ్ర బీసీలో మేమగ్గి మీద గుగ్గిలౌల మండే బీసీలో ఏ జన 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 కరి పోరు బీసీలో మేం బరిలో నా తిరుగులేని గెలుపు దళాలం టీడీపీ పార్టీ అంటే మా బలమంటూ చంద్రన్న పరిపాలన రావాలంటూ స్థానిక ఎన్నికలే దానికి సాక్షి. ఒంగోలు పట్టణం అయితేనేమి జిల్లాలోనేమి అపార్ట్మెంట్లో ఉంటూ చాలా వాచ్మెన్లు అవమానాలకి చాలా హేళనకి నిందలకి గురవుతున్న కుటుంబాలు నేను విన్నాను ఈ మధ్య. ఒంగోలు పట్టణంలోకే సుమారుగా 340 మంది ఉన్నారు వాళ్ళ మీద నిందలు పడుతున్నాయి. అలాగే ప్రభుత్వం ద్వారా కానీ వ్యక్తిగతంగా కానీ విడివిడిగా మన ఊరు సమస్యలు చెప్పుకోవడానికి సరైన నాయకుడు లేడనో లేకపోతే మన వాళ్ళ దగ్గరకు పోలేకనో వాళ్ళు మన దగ్గరికి రాలేకనో చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇక మీదట ఆ సమస్య రానియం. ఎందుకంటే
వచ్చేది తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, దాంట్లో డౌట్ లేదు. రెండవది, మన ముందున్నటువంటి మన నాయకుడు రజనీకాంత్ బిడ్డ రేపు నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో మంత్రిగా కానీ ఆశ్చర్యం లేదు. మనకి రజగా జాతి గర్వించే విధంగా ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రాధాన్యత మనకు కావాలని మనము బీసీలో యాదవ తర్వాత రెండో ఈరోజు ఇంకొక ఈ యొక్క కార్యక్రమాలు సక్సెస్ఫుల్ గా చేయడానికి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి పంచమ ప్రాంతంలో వినూతన్నుగా నిలుస్తూ మరి వారి జీవితాన్ని ప్రజల జాతికి తెలుగుదేశం పార్టీకి అంకితం ఇస్తూ ముందుకు సాగుతున్నటువంటి మరి కలిగిన బాలగొండ కూడా వచ్చి ఉన్నారు. అందుకని మనము రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో ఒక ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు సాగటానికి మనందరినీ ఈరోజు వేదిక తయారు చేస్తున్నాం. అందుకని వచ్చేదని దయచేసి ఎవరు వెళ్ళొద్దు. వాళ్ళెవరైనా సరే మాట్లాడాలి అనుకుంటే నా దగ్గరకు వచ్చి పేర్లు ఇస్తే మాట్లాడిస్తాము. వారి సమస్య ఈ రోజు మన సమస్యలు చెప్పుకోవడానికి మన దగ్గరికి మన నాయకుడు మన దువ్వాడ రామారావు గారు మన ముందుకు వచ్చున్నారు. ధైర్యం చేయండి. మీది అర్జీపూర్వకంగా లెటర్ పూర్వకంగా కూడా ముందుకు ఇస్తే సారికి వివరణ కూడా ఇప్పిస్తా. ఎందుకంటే మనము గతం పరిస్థితి ఈ రోజు ఒక నూతన అధ్యాయానికి రద్దుకొని ప్రకాశం జిల్లాలో మరి ఫస్ట్ ఒక కథను పట్టుకున్నాం. అలాగే కాబట్టి సోదరులారా దయచేసి వెళ్ళొద్దు. ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్లో ఏరియా డివిజన్ నాకు వెన్నుదన్నుగా ఉండి ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు నడిపిస్తున్నటువంటి వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాబట్టి మనము ఈ రోజు కంగారుగా వెళ్ళొద్దు. మన సమస్యలు చెప్పి విని ఉండటానికి మనం ముందు వచ్చారు కాబట్టి ఈ రోజు మాట్లాడాల్సి ఉన్నారు కాబట్టి సరే ముందుగా వచ్చేసి మన ప్రకాశం జిల్లా రజక సంఘాల కమిటీ కన్వీనర్ హరికొండ ప్రసాద్ ఎందుకంటే మా లాంటి యువతకి మీరందరూ పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు, మాకు యాక్సెస్ ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు తెలిసి చాలా చిన్న వ్యక్తులే. సో మీరంతా నాకు పరిచయం లేకపోవచ్చు. ఈ ప్రోగ్రామ్ని తన భుజాల మీద తీసుకొని 10 రోజుల నుంచి ఆర్టీసీలో కష్టపడుతున్న పొదిలి సీనన్నకి మా లాంటి యువతతో పాటు ఇక్కడికి వచ్చిన అందరూ కూడా సహకరిస్తే రాజకీయాల్లో మనం కూడా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు ఈ సభకు వచ్చాం, మళ్ళీ వెళ్ళిపోయాం, మళ్ళీ మనం ఎవరి పనిలో వాళ్ళు ఉన్నాం అనుకుంటే మనం ముందుకు రాగలేము. ఈరోజు దువ్వాడ రామారావు అన్న మనం ఒక ఎమ్మెల్సీగానే చూస్తున్నాం. అంతకంటే ముందు ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ని మన రజక జాతిలో రాజకీయాల్లో రామారావు లాంటి వాళ్ళు ఉండాలి, మన జాతిని ముందుకు నడిపేయాలి అని చంద్రబాబు గారు ఎమ్మెల్సీగా చేశారు. చంద్రబాబు గారు ఎమ్మెల్సీగా చేసిన మన కృతజ్ఞతని ఈ కష్టకాలంలో ఖచ్చితంగా పార్టీ కోసం ఐకమత్యంతో నిలబడాలా. చంద్రబాబు గారు మనకి ఏదైతే ఇచ్చారో బహుమతిగా రాజ్యాధికారం దువ్వాడ రామారావు అన్న రూపంలో ఆయనకి కృతజ్ఞతగా ఈసారి మనం అంతా ఐకమత్యంగా తెలుగుదేశం పార్టీకి కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడున్న దామచంద్ర జనార్దన్ గారికి కానీ అలానే నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇన్ఛార్జీలకి మన సహకారం ఐకమత్యంగా ఇవ్వాలి. 4.5% ఉన్న రజకులు మనం అన్ని అంశాల్లో వెనకబడిపోతున్నామంటే తప్పుడు అనుకోవద్దు, కానీ ఎక్కడ ఐకమత్యంలో లోపం. ఎందుకంటే మిగతా అన్ని కులాలతో సమానంగానే మనం 4.5% ఉన్నాం, కానీ ముందుకు రాలేకపోతున్నాం. ఈరోజు మీ అందరికీ తెలుసో లేదో రీసెంట్గా ఎమ్మెల్సీ ఎలక్షన్లో నా మీద దాడి జరిగింది. ఒక ద్వారా బాలినేని శ్రీనివాస్ రెడ్డి 150 మందితో నా మీద దాడి చేయించాడు. కానీ ఎక్కడా నేను తగ్గకుండా అలానే తిరగబడి
మళ్ళీ ఈ పొజిషన్ రావడానికి కారణం దామచర్ల జనార్దన్ గారమ్మ. ఎందుకంటే ఆ 20 రోజులు మనం కడుపులో పెట్టుకొని కాపాడాడు. అదే దామచర్ల జనార్దన్ గారు రాకపోతే ఈ రోజు మీ ముందు ఇంత ధైర్యంగా ఇంత గొప్పగా మాట్లాడే అవకాశం మళ్ళీ నాకు దొరికేది కాదు. ఆ రోజున పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. అలానే ఒంగోలులో కూడా రజక జాతికి సంబంధించి, ఎందుకంటే ఇక్కడ మన ఒంగోలు చాలా ఎక్కువ మంది వచ్చి కాబట్టి చెప్తున్నా, ఆయన ఇచ్చే ప్రాధాన్యత వేరుగా ఉంటుంది. ఈ రోజు 30 ఏళ్ల కుర్రోడికి నాలాంటి వ్యక్తికి ఒక మంచి బాధ్యత ఇచ్చి నమ్మకంతో మీ రజక బిడ్డని ఒక కార్యక్రమం చేపట్టి పంపించున్నారు నా మీద బాధ్యతతో. కాబట్టి మనందరం ఎప్పుడు ఐకమత్యంగా ఉండాలి. రెండోది నేనేమంటానంటే, రజక జాతిలో మనం పుట్టాం, మనలో కూడా దువార రామారావు లాంటి వాళ్ళు, అలానే ప్రతి రంగాల్లో మనలు చాలా ముందుకు వచ్చున్నారు. కానీ ఎక్కడో ఏ లోపల ఏంటో కానీ మనకి ఎందుకు రాజకీయాలు అనుకుంటున్నారో, మనకి అవసరం అనుకుంటున్నారో, మన పని మనం చేసుకుందాం అనుకుంటున్నారో, కానీ ఎక్కడో వెనకబడిపోయినాం రాజకీయాల్లో. లేదా మన హక్కుల కోసం పోరాడాలంటే ఎవరో ఒక ఇంటి చుట్టూ తిరిగి సాధించుకునే పరిస్థితిలో ఉన్నాం. మనం ఎవరి ఇంటి చుట్టూ తిరగాల్సిన పర్లేదు. మనం ఐకమత్యంగా ఉంటే మనమే మన హక్కులు మనం సాధించుకోవచ్చు. అలానే ఇంకోటి కూడా మనం ముందుకు రావాలా. ఎవరికైనా ఒక సమస్య ఉందంటే అందరం వెళ్ళి వాళ్ళ వెనకాల నుంచోగలిగి ఉండాలా. ఈరోజు మనం కూడా ఒక చెంప మీద కొడితే 2 చెంపల మీద కొట్టి, అది ఎంత తోడైనా సరే 2 చెంపల మీద కొట్టి ధైర్యంగా నిలబడగలిగితే మనలో 30 ఏళ్ళ నుంచి పోరాడుతూ వస్తున్న దానికి ఏదైనా ఒక అర్థం ఉంటుంది. అంతేగాని మనం ఏదో ఒక సిద్ధాంతం పెట్టుకొని మన ఎస్సీ జాబితాలో కలిపితే మన జీవితాలు బాగుపడతాయి, లేదా ఇంకోటి చేసి ఇవన్నీ కాదు. అవి వచ్చే రోజు ఖచ్చితంగా వస్తాయి, జరిగే రోజులు జరుగుతాయి. కానీ ఏ రోజు మన ఆత్మగౌరవాన్ని చంపుకోకూడదు, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ రావాలి. ఎక్కడ వెనక్కి తగ్గకూడదు. ఒక చెంప మీద కొడితే 2 చెంపల మీద కొట్టేటట్టే ఉండాలా. అలా జరిగిన రోజు 30 ఏళ్ళ నుంచి పొదిలి శ్రీరామ్ లాంటి కానీ ఇంకా వేదిక మీద చాలా మంది పెద్ద నాయకులు ఉన్నారు. వాళ్ళు చేసిన పోరాటానికి ఒక అర్థం ఉంటుంది. లేదు ఇలానే ప్రసంగాలు పెట్టుకొని ఈరోజు మాట్లాడుకున్నాం, మళ్ళీ రేపు ఎవరి పనుల్లో వాళ్ళు ఇలా ఉంటే అన్నీ మర్చిపోతారు. ఏదైనా ఈ అవకాశం ఇచ్చిన పొదిలి శ్రీరామ్కి నా ధన్యవాదాలు. బీసీలని అభివృద్ధి పరిచే క్రమంలో రజకులకి ఎంతో కొంత న్యాయం జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో. ఇది నిజం, మీరందరూ కూడా చెప్పండి కొట్టారు. అయితే నాయకత్వంలో రజకులు వెనకబడి ఉన్నారు, ఇది కూడా నిజమే. దీనికి ఎవ్వరూ బాధ్యులు కాదు, మీరే బాధ్యులు. నాయకత్వ లక్షణాలు మనం అలవర్చుకోవాలి. సమస్యల్ని ప్రశ్నించడం, సమాజాన్ని బాగు చేయడం, ఈ 2 అంశాలు కనుక మీరు కనుక ఆలోచించి కనుక ముందుకెళ్తే కొత్త నాయకత్వం ఏర్పడతా ఉంటుంది. మంచి నాయకత్వం మీ రజక జాతిని ముందుకు తీసుకెళ్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన నాయకుడు డాక్టర్ మందల పంజయ్య గారు, రజక నాయకుడు. 83లో ఆయనకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే రెడ్డి సామాజిక వర్గం ఒక రజకుడికి మనందరం ఓటు చేసిందని చెప్పని బలవంతాన ఆయన దగ్గర నుంచి బీఫామ్ తీసుకొని ఒక రెడ్డి గారు పోటీ చేసినటువంటి పరిస్థితి నాకు తెలుసు. అవమానాలు పడుతూ సమాజంలో అందరి అవసరాలకి మీరు ఉపయోగపడుతున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ఈరోజు మంచి బట్టలు ఉన్నాయంటే కారణం మీరే కదా. లోపల ఎలా ఉన్నా కానీ బాడీ యొక్క అందంగా కనిపించేటట్టు చేసేటువంటి మీరు సమాజంలో ముందుకు వెళ్ళాలి అంటే రామారావు గారి లాగా మంచి నాయకత్వ లక్షణాలు రావాలి. పొదిలి శ్రీరామ్ చాలా పెద్ద కార్యక్రమం తీసుకున్నాడు. నేనైతే ఇంత గొప్పగా ఈ కార్యక్రమం జరుగుతుంది అనేటువంటి ఆలోచన నాకైతే లేదు. కానీ నా అంచనాలకి మించి దామచర్ల జనార్దన్ గారు పొదిలి శ్రీనివాస్ మీద ఎంత విశ్వాసంతో ఉంచాడో ఆ విశ్వాసానికి తగ్గట్టుగా చాలా చక్కటి కార్యక్రమం ఎన్నికల సందర్భం చేయడం అనేది చిన్న విషయం కాదు. ఇంతమంది రైతులని ఇక్కడ సమావేశం వచ్చి ఇంత కన్వర్సేషన్ గా సభ నడిపిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఈ విధంగా రజకులకు అండగా ఉందో దామచర్ల జనార్దన్ గారు కూడా బీసీలంటే ప్రాణం.
మీరందరూ కూడా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో జనార్దన్ గారిని మంచి మెజారిటీతో గెలిపించండి. మీ అందరికీ ఖచ్చితంగా ఆయన అండగా ఉండాలనే దాంట్లో మీరు ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అధికారంలోకి రాకపోతే మీరే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా మీ ప్రాంతాల్లో మీకు ఉన్నటువంటి యాక్సెసిబిలిటీ ఎవరికి ఉండదు, అంటే కలుపుకోలుగా మాట్లాడేటువంటి అవకాశం మీకు ఉన్నట్టుగా ఎవరికి ఉండదు. ఎందుకంటే ప్రతి ఇంట్లోకి చొరవగాలి కలిగినటువంటి జాతి మీ రజక. కాబట్టి మీరు ఎడ్యుకేట్ అవ్వండి. అలాగే మీరు కూడా అందరినీ చైతన్యపరచండి. సమాజాన్ని బాగు చేయడంలో ఆరోగ్యాన్ని, బట్టలు ఏ విధంగా శుభ్రం చేస్తారో సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచేలాగా కూడా మీరందరూ బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ సోదరి మనందరికీ కూడా ముందుగా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా చూసుకుంటే బీసీలుగా అందరం కలిసి ఉన్నప్పుడే మన వాణి బయటకు వినపడింది. గతంలో తెలుగుదేశం పార్టీ బీసీలకి వెన్నుగా నిలబడింది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలు బలంగా ఉండాలనే ఉద్దేశంతో అందరినీ విడగొట్టి పాలించాడు. సరే, విడగొట్టాడు కదా, మన కులాలు ఏమైనా అభివృద్ధి చెందుతాయంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కార్పొరేషన్ ఇచ్చాడు. సరే, మనందరం రజకులం, మనకంటే ఒక కార్పొరేషన్ ఉంది. ఆ కార్పొరేషన్ నిధుల ద్వారా మనకేదన్నా ఉపాధి అవకాశాలు దొరుకుతాయంటే ఆ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి, డైరెక్టర్లు అయినటువంటి వ్యక్తులు కూర్చోడానికి కూడా కనీసం ఆఫీసు లేనటువంటి పరిస్థితులు ఈ రోజు రజక కార్పొరేషన్. మరి ఎందుకు రజకులంటే అంత చిన్న చూపు అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా మాట్లాడతారు. సుమారు రాష్ట్రంలో 30 లక్షల పైగా రజక సోదరులు ఉన్నారు. అయినా సరే వాళ్ళ ఓట్లు కావాలి, కానీ వాళ్ళకి న్యాయం మాత్రం చేసేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు. చదువుకోవడానికి ఎటువంటి అవకాశాలు కూడా ఇవ్వరు, ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వరు. ఈ రోజు ఉపాధి లేక, పనులు లేక అపార్ట్మెంట్ లో వాచ్మెన్లుగా జీవితాలు గడుస్తున్నాయి ఈరోజు చాలా మంది. మరి ఇంతటి పరిస్థితుల్లో మన జీవితాలు బాగుపడాలంటే గతంలో ఉన్నటువంటి మనం ఏ విధంగా అయితే బలంగా ఉన్నామో ఆ విధంగా మనం ఉండాలంటే రేపు రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ కూటమిని మనందరం కూడా ఓటేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మనందరం కలిసికట్టుగా ఉంటేనే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పేద దరిద్రం వదిలిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఈ 3 పార్టీల ముందున్నటువంటి లక్ష్యం కూడా ఒకటే, రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉద్దేశం ఎప్పటి నుంచి ఉంటే మాట చెప్తారు. ఏదైతే వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నాయో, బీసీలు, ఎస్సీలు, ముస్లిం మైనార్టీలు, ఆ యొక్క వర్గాలకి రాజకీయంగా చైతన్యం కలగాలి, ఆ యొక్క వర్గాల్లో నాయకత్వం పైకి రావాలని గతంలో కూడా తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు కూడా బీసీలని వెనకేసుకొని వచ్చి వాళ్ళలో ఉన్నటువంటి నాయకత్వాన్ని ముందుకు తీసుకొచ్చారు. మళ్ళీ మనకి పాత రోజులు రావాలంటే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ కూటమిలకే మనం ఓటేయాలంటే ఇంకొక పార్టీ సైడ్ మనం చూడొద్దని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనందరి జీవితాలు బాగుండాలి. మనం ఏదైతే ఈరోజు అనుభవిస్తున్నామో దరిద్రమైనటువంటి పాలనలో మనం ఉన్నామో, మనందరం సుఖశాంతంతో ఉండాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా, మోడీ గారు కూడా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయడానికి 3 పార్టీలు ఒకటైంది. త్వరలో ఉమ్మడి అభ్యర్థులు ఎవరైనా సరే మన లక్ష్యం ఒకటే,
ఎవరు అభ్యర్థి అయినా సరే కూటమి అభ్యర్థికే మనం ఓటు వేసే విధంగా మనందరం కలిసికట్టుగా పనిచేసి ఏదైతే రజక సోదరులో ఉన్నటువంటి డిమాండ్ ఆ రోజు నెరవేర్చుకునే దిశగా మనందరం కలిసికట్టుగా పనిచేసి రేపు రాబోయే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ కూటమిలో మనకు రావాల్సినటువంటి హక్కులన్నీ కూడా మనం సాధించి తీరుదామని చెప్పేసి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి రజక సాధికారిత కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ జై జనసేన. నమస్కారాలు. ఈరోజు ఇలాంటి సభలు పెట్టడం, మరి ముఖ్యంగా రజక సభలు పెట్టడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఇలాగా సభలు పెట్టి ఇంతమంది వచ్చారంటే మీలో పొలిటికల్ అవేర్నెస్ పెరిగినట్టు, అది మన అభివృద్ధికి చాలా ముఖ్యం. మనమందరం ఈరోజు గమనించాల్సిన విషయం ఏంటిదంటే తెలుగుదేశం పార్టీ బీసీలకి బాగా ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరీ ముఖ్యంగా మనం ఈ సందర్భంగా గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో మేనిఫెస్టోలో చెప్పడంలో ఏవో చెప్తున్నారు, కానీ జరిగింది శూన్యమని మీకు తెలుసు, మనందరికీ తెలుసు. ఈసారి బీసీలు రజక సోదరులు ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి ఖచ్చితంగా ఓటేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాము. ఒకటి, బీసీలోనే అతి వెనకబడిన కులం రజకులు అనేది ప్రతి ఒక్కరు గమనించాలి. అది మేము కూడా గమనిస్తా ఉన్నాం. ఎందుకంటే బీసీలు అంటే పైనుంచి చాలా కులాలు ఉన్నాయి, ఆ ఒక కులానికి ఇంకో కులానికి చాలా తేడాలు ఉన్నాయి. కానీ రజకులు చాలా వెనకబడిన వాళ్ళు బీసీలు అనేది మనందరం గుర్తించి వాళ్ళకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొకటి రజకులకి ప్రాధాన్యత మరీ ముఖ్యంగా పొలిటికల్గా ఇంకా ఎక్కువ ఉండాల్సినది ఖచ్చితంగా ఉండాల్సింది మనం అందరం గమనించాలా. రాబోయే కాలంలో ఇంతకుముందు ఎంతో తెలుగుదేశం పార్టీ చేసింది. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఇంకా వాళ్ళ పొలిటికల్ ప్రెసెన్స్ పెంచాలని మరి కోరుకుంటున్నాను. ఇంకొక విషయం కూడా గమనించాల్సింది ఏంటంటే చాలా రాష్ట్రాలలో రజకులు ఎస్సీలుగా కూడా ఉన్న విషయం మనందరికీ తెలుసు. ఉత్తరప్రదేశ్లో ఉంది. నాకు తెలిసినప్పుడు ఎస్సీ కోటల్లో ఒక రజకులు యూపీ నుంచి ఎన్కే సుబ్బయ్య అని 1962 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్న విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకని మీ ఆశయాలు ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీని ఈసారి ఎలక్షన్లో మద్దతించి మీ అందరూ మీ కోరికలు తీర్చే పార్టీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అనే సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్సీ గారు రామారావు గారు, అదేవిధంగా సంతనోతులపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవనీయులు పెద్దలు విజయ్ కుమార్ గారు, అదేవిధంగా మన జనసేన జిల్లా అధ్యక్షుడు గౌరవనీయులు పెద్దలు రియాజ్ గారు, అదేవిధంగా మంత్రి శ్రీనివాసరావు గారు పెద్దలు, అదేవిధంగా రామకృష్ణ గారు, రామారావు గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి రజక సంబంధించినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా మహిళా తల్లులకి అందరికీ పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మన ప్రదర్శన ఏర్పాటు చేయడం, ఈరోజు అందరం కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం, ఎప్పటి నుంచో ఒకసారి మా వాళ్ళందరితో కూడా ఒక సమావేశం పెడతాం. మనకి చాలా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి మాట్లాడదామని చెప్పేసి మనకి ప్రదర్శన చెప్పిన తర్వాత మన రాష్ట్ర నాయకులు కూడా అందరూ కూడా వస్తే బాగుంటుంది అని చెప్పేసి మేమంతా కూడా మాట్లాడుకున్న తర్వాత ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏదైనా కూడా షార్ట్ టైంలో మనం పెట్టుకున్నా కూడా ఇంతమంది రజకులంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు కూడా మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మనం ఒకసారి గమనించుకుంటే రజకులు ఎప్పుడు కూడా
ఎక్కడ కూడా గొడవలు పోయేవారు కాదు. ఎందుకంటే నేను 2-3 కులాలు చూశాను. విశ్వబ్రాహ్మణులు కానీ రజకులు కానీ వాళ్ళ వృత్తి ఏందో వాళ్ళ పని ఏంటో వాళ్ళ పొద్దు నుంచి ఎక్కడ కష్టపడటం ఆ వచ్చిన 10 రూపాయలు కుటుంబాన్ని తీసుకోవటం తప్పితే ఎక్కడ కూడా గొడవలకు పోవటం, పెత్తనాల కోసమో లేకపోతే ఆస్తుల కోసమో దౌర్జన్యాలు చేయటం అలాంటి కార్యక్రమాలు కూడా ఎక్కడా కూడా మన రజకులు చేసినట్టుగా ఎక్కడ చరిత్రలో లేదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి చాలామంది కూడా ఈ రోజుకి కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారంటే ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళతో ఏదో విధంగా సంపాదించామనే ఆశ లేనప్పుడు కాబట్టి ఈరోజు వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటానే ఈరోజు సహజీవనం జరుపుతున్నారని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మీ అందరూ కూడా 2-3 ఆ రోజు అడిగారు. తెలుగుదేశం పార్టీ టైంలో కూడా ఆ రోజు మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దీన్ని ఎస్సీలోకి చేర్చాలని చెప్పేసి మనం ఆ రోజు ప్రపోజల్ కూడా పెట్టాము. ఎస్సీ ప్రపోజల్ పెట్టిన తర్వాత ఎన్ని చేసే పార్లమెంట్ కూడా ఆ రోజు మన ప్రభుత్వం పంపించిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఏదైతే ఆ రోజుల్లో తెలుగుదేశం టైంలో మన కార్పొరేషన్ ద్వారా ఆ రోజు 100 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం, దాంట్లో 60-70 కోట్లు కూడా దాన్ని ఖర్చు పెట్టారని చెప్పి కూడా ఇప్పుడే మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మన దగ్గర కూడా ఎంతోమందికి వాళ్ళకి కావాల్సిన పరికరాలు కూడా మనం ఆ రోజు ఇంటికి కూడా జరిగిందని చెప్పి కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఆ రోజు పేదవాళ్ళు ఉండే ఐరన్ బాక్సులు కానీ ఎలక్ట్రికల్ బాక్సులు కానీ అదేవిధంగా డోబ్లిఘాట్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ టైంలోనే జరిగినాయి అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు 5 సంవత్సరాల్లో ఇంకొక 2 నెలల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఎక్కడన్నా ఏదైనా కూడా మన వరకు జరిగిందని చెప్పి కూడా మీ అందరూ కూడా ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఏదైనా కూడా తెలుగుదేశం పార్టీ ముందు చూపుండే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు కూడా పేద ప్రజలకు ఏం చేయాలి, పేద ప్రజలకు ఏం చేస్తే వారి కుటుంబాలు సంతోషంగా ఉంటాయని చూసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లాలని చూసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఒక్కసారి అవకాశం అని చెప్పేసి వచ్చిన ఈ సైకో జగన్ రెడ్డి ఏ విధంగా ఈ పరిపాలన ఉందో కూడా మనం అందరం కూడా చూసాం. ఈరోజు పూర్తిగా రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక తీసుకెళ్లారు. పేరు కార్పొరేషన్ వేసారో తప్పితే 1 రూపాయి కూడా కార్పొరేషన్ డబ్బులు లేవు. ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఎక్కడా కూడా రోడ్లు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు. ఈరోజు పూర్తిగా డబ్బులు 12 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ఏం చేసినా కూడా రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి అన్నీ కూడా బయటకు తీస్తారు. దాని తగ్గట్టుగా ఎక్కడెక్కడ ఏం జరిగిందో కూడా అన్నీ ముందు రోజుల్లో మీ అందరూ కూడా తెలుసుద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్ని వ్యవస్థని కూడా ఆయన చేతిలో తీసుకొని ఒక నియంత్ర పాలన చేసి ఈరోజు ఒక ఫ్యాక్షనిస్ట్ పాలన ఏ విధంగా ఉంటుందో మన రాష్ట్రంలోనే ఈరోజు పూర్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎంతోమంది యువత కానీ మనం ఒక ఫంక్షన్కి వెళ్తే వాళ్ళ యువత ఏ విధంగా ఉన్నారంటే పూర్తిగా వాళ్ళ మత్తులో అయిపోయారు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కావట్లా. ఎందుకంటే పూర్తిగా గంజాయి మన రాష్ట్రం నుంచే ఎగుమతులు జరుగుతూ ఉన్నాయంటే ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏ పరిస్థితులు ఎక్కడ దాకా పోయినాయో అర్థం చేసుకోవాలి. ఆ రోజు జాబ్ క్యాలెండర్ అన్నాడు. 25 సంవత్సరానికి ప్రతి సంవత్సరానికి 2,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆ రోజు జాబ్ క్యాలెండర్ పెట్టాడు. ఈరోజు ఉద్యోగాలు అక్కడికి ఇవ్వాలి. చదువుకున్న పిల్లలేమో బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి గంజాయాలకి మత్తుకి అలవాటు అయిపోయి ఇంట్లో తల్లిదండ్రులను తన్నే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో చాలా దగ్గర జరుగుతుందని చెప్పి కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరాలు. ఈరోజు తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తే పిల్లలు పక్కదారికి పోయే పరిస్థితి మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి ఒకటి కాదు, రైతులు కానీ ఈరోజు వ్యాపారస్తులు కానీ కూలీ వాళ్ళు కానీ ఎవరు కూడా సంతోషంగా లేని పరిస్థితి. నేను రోజు ఇంటింటికి తిరుగుతూ ఉన్నాను. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ఆ టైంలో పెన్షన్లు వచ్చేదయా, ఇప్పుడు పెన్షన్ తీసారంటారు ముసలి వాళ్ళకి పెన్షన్ ఆ రోజు 3,000 చంద్రబాబు నాయుడు గారు ఇస్తామంటే 3,000 కూడా వాళ్ళ పిల్లలు చూడకపోయినా వాళ్ళ మందులకు కానీ వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటాయని చెప్పేసి మనకు పెంచి పెన్షన్ చేస్తే ఈరోజు కరెంటు బిల్లు ఉందని చెప్పి
లేకపోతే ఇంట్లో మోటార్ సైకిల్ ఉందని చెప్పి ఏదో ఒక కారణాల చేత ఈరోజు పెన్షన్ అన్ని కూడా తీశారు. పెన్షన్లు ఇవ్వట్లేదు, ఒక పక్క రేషన్ కార్డు ఇవ్వట్లేదు. ఈరోజు పేద ప్రజలు వాళ్ళ మందులకు ఇబ్బంది పడతా ఈరోజు చాలా మంది కూడా మాకు పెన్షన్ రావట్లేదని అడిగే పరిస్థితి ఈరోజు నేను నంగోల్లో కూడా నేను చూశానని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పాం, మా టైంలో ఆ రోజు 2000 అదనంగా తీసుకొచ్చాం. ఎవరు అడిగితే వాళ్ళకి పెన్షన్లు ఇచ్చాం. ఇలాగా కరెంటు బిల్లులో లేకపోతే మోటార్ సైకిల్ ఉందా లేకపోతే బిల్డింగ్ ఉందని చెప్పి అవి చూడకుండా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా 100% ఆ రోజు ఇవ్వటం జరిగిందని చెప్పి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి ఏం చేయాలి, ప్రజలు ఎక్కడైతే స్లమ్ ఏరియాలు కాదు ఇంకోటి కాదు ఏం చేస్తే బాగుంటుందనే ఒక పద్ధతి ప్రకారంగా మనం 5 సంవత్సరాలు ఆ రోజు ఎంతో లోటు బడ్జెట్ ఉన్నా కూడా అనేక కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ టైంలోనే మనం చేసుకోగలిగాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఇతను ఒక్కసారి చూద్దామని ఏదైతే అనుకున్నామో ఇప్పుడు ఈరోజు 20 సంవత్సరాలు వెనకబడ్డది. మళ్ళా ఎన్నికలు వస్తున్నాయి, మీ అందరూ కూడా ఆలోచించండి. ఈరోజు ఉండే పరిస్థితులు, ఎక్కడెక్కడ కబ్జాలు, ల్యాండ్ కబ్జాలు, స్టాంపులు, నిన్న మెహ్మా వాళ్ళది ఒక కుంభకోణం, దానికి 100 కోట్లు, అదేవిధంగా బ్రాహ్మణ పొలాలు ఈరోజు అనేక ఈడ జరిగినాయని కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఎన్ని కబ్జాలు జరిగినాయో మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని కొట్టడం, ఈ విధంగా ఈరోజు వ్యవస్థ మారిపోయింది. పైవాడు సరిగ్గా లేదు కాబట్టి కిందోళ్ళు సరిగ్గా లేకుండా వ్యవస్థని దారిపల్లియడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి వ్యవస్థ నుంచి మార్పు రావాలి. వ్యవస్థ కరెక్ట్గా స్ట్రీమ్ లైన్ గాడిలో పెట్టాలంటే మన సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈరోజు మన రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మీ అందరూ కూడా తెలుసు. ఇవన్నీ ఆలోచించుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశానికి ఓటేసి మీ అందరూ గెలిపించాలి. మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీనివాసరావు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సమావేశం నిర్వహించిన సోదరుడు, నాకు ఆత్మీయుడు శ్రీ పొదులి శ్రీనివాస్ గారికి మీ అందరి తప్పట్లతో హృదయపూర్వకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి పెద్దలు, ఉన్నతమైన రాజకీయ నేపథ్యం కలిగిన వ్యక్తి, ఉన్నత విద్యావంతులు, స్నేహవంతులు, మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీ దామతల్లి జనార్దన్ గారికి మీ అందరూ తప్పట్లతో, మరొక పెద్దలు సోదరులు సంతరోదరు కూడా మాజీ శాసనసభ్యులు, ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ విజయ్ కుమార్ గారికి, మరొక పెద్దలు జనసేన పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ విఎస్ గారికి, మా పెద్దలు రాష్ట్ర రజక సాధికార కమిటీ కన్వీనర్, ఒక మంచి వ్యక్తి శ్రీ గురవసాల రామకృష్ణ గారికి, మీ రజక సమాజ వర్గానికి సంబంధించి కొన్ని ప్రాధాన్యత అంశాలు ఉన్నాయి. మీరందరూ ఎక్కువగా కోరుకునేది 2-3 ఇష్యూస్ నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ఒకటి, ఎస్సీ స్టేటస్ గురించి రజక జాతి మొదటి నుంచి కూడా రజక సమాజ వర్గం కోరుకుని ఎస్సీ జాబితాలో చేర్చమని చెప్పి మీరు మొదటి నుంచి అడుగుతున్నారు. నేను మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. రజకులని ఎస్సీ జాబితాలో చేర్చడానికి మొట్టమొదట ప్రయత్నించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిగా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చడానికి కేంద్ర స్థాయి వరకు తీసుకెళ్లిన మొట్టమొదటి ముఖ్యమంత్రి మహనీయులు శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆ విషయాన్ని మీరు దృష్టి తీసుకుంటున్నాను. అది దురదృష్టవశాత్తు కేంద్ర స్థాయిలో ఆఖరి నిమిషంలో ఆ ప్రపోజల్ ఎందుకో కొంత డైవర్ట్ అయింది. అది
రజక సామాజిక వర్గం యొక్క దురదృష్టకరమైన అంశం. తర్వాత మన అధినాయకులు, మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ స్పీచ్లో పొందుపరచడం దగ్గర నుంచి రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చడానికి ఒక స్టాండ్ తీసుకున్నది తెలుగుదేశం పార్టీ, అది నారా చంద్రబాబు నాయుడు గారు. అది కూడా మీరు అందరూ తప్పట్లో మీరు హర్షించాల్సిన విషయం. ఎందుకంటే ఒక అధ్యయన కమిటీ ఏర్పాటు చేశాం తెలుగుదేశం పార్టీ పరంగా. ఆ అధ్యయన కమిటీకి సుమారుగా ఒక 50 లక్షల రూపాయలు విడుదల చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. కాకపోతే అధ్యయన కమిటీ ఒక ప్రాసెస్ ఉండగా కొన్ని జిల్లాలని పర్యటించే నేపథ్యంలో కొంత రిపోర్టులు తీసుకోని పరిస్థితుల్లో మళ్ళీ ప్రభుత్వం మారడం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యయన కమిటీని మూలం పడేయడం, ఆ ఇచ్చిన మనీని కూడా వెనక్కి తీసుకోవడం ఈ ప్రభుత్వం యొక్క అసమర్థతగా మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరాన్ని దృష్టి తీసుకొస్తున్నాం. అంటే రజకులకు అన్యాయం చేసిన పార్టీ ఏది చెప్పాలి మీరు? వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే ఎస్సీ కమిటీని మూలం పడేసింది. ఎస్సీ కమిటీకి ఏదైతే డబ్బులు ఇచ్చారో డబ్బులు కూడా వెనక్కి తీసుకున్న ఘనత ఈ ప్రభుత్వం ఉంది. ఇక రెండు, ఏదైతే రాజకీయ ప్రాధాన్యత, రజకులు సుమారుగా రాష్ట్రంలో 30 లక్షల మంది ఉన్నారు. రాజకీయ ప్రాధాన్యత కావాలి, ఒక శాసన మండలి సభ్యులు కావాలి, శాసనసభ్యులు కావాలి, ఇతర పదవులన్నీ కావాలి. ఎప్పటి నుంచో మీరు కోరుకున్న కోరికది. నేను ఒకటే తెలియజేస్తున్నాను, రజకులకి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకో చెప్పాలి కదా మీరు? మొట్టమొదటిగా శాసన మండలి సభ్యత్వాన్ని కల్పించి ఎమ్మెల్యే కోటాలో మొట్టమొదటిగా రజక సమాజ వర్గాన్ని గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ శాసన మండలి సభ్యులు ఎవరో తెలుసు మీకు, నేనే. ఒక అవకాశం కల్పించింది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పార్టీలో ఉన్నతమైన స్థానంలో నేను ఉన్నానంటే ఆ గౌరవాన్ని ఇచ్చిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. అనుబంధ సంఘాలని, ముఖ్యమైన అనుబంధ సంఘాలని, రైతు విభాగం కావచ్చు, బీసీసీఎల్ కావచ్చు, టీఎన్టీసీ కావచ్చు, వాణిజ్య విభాగం కావచ్చు, ఇలాంటి అనేక ముఖ్యమైన అనుబంధ సంఘాలని రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నది కూడా నేనే. అంటే పార్టీ అంత ప్రాధాన్యత రజక సామాజ వర్గానికి ఇచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజున వేదిక పైన అనేక మంది రజక బిడ్డలందరూ కూడా ఉన్నతమైన పదవుల్లో పార్టీలో ఉన్నారు. కార్యదర్శులు ఉన్నారు, అనుబంధ సంఘాల్లో ఉన్నారు, పార్లమెంటు స్థాయిలో ఉన్నారు, అసెంబ్లీ స్థాయిలో ఉన్నారు. అంటే సుమారుగా 500 మంది పైగా ఈ రోజున వివిధ పదవుల్లో ఉన్నది ఒకే ఒక సామాజిక వర్గం, రజక సామాజిక వర్గం. అంటే బహుశా నాకు తెలిసి ఎంతమంది పదవుల్లో ఉన్నా ఇంత ఘనత ఇచ్చిన పార్టీ ఏది లేదు, ఒక తెలుగుదేశం పార్టీ తప్ప. ఇదంతా కూడా మీరు గమనించాల్సిన విషయం. ఇక మీరు అడుగుతున్నది 2-3 తర్వాత ప్రాధాన్యత దృష్టికి జోలికి వస్తాను. ఒకటి, 50 ఏళ్ళకే పెన్షన్ కావాలని మీరు అడుగుతున్నారు. కావాలి, ఎందుకంటే రజకుల యొక్క జీవన ప్రమాణాలు ఒక ఆడ-మగ కలిసి పనిచేసే కులాల్లో 3-4 కులాలు రజక సామాజిక ఒకటి. ఇక్కడ ఆడ-మగ కలిసి పనిచేస్తే కానీ వాళ్ళ జీవితం నడవదు. అలాగే 2-3 కులాలు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళ యొక్క జీవన ప్రమాణం వయసు ఏజ్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కెమికల్స్ పనిచేస్తుంటారు కాబట్టి ఆ కెమికల్స్ ప్రభావంలో వాళ్ళ జీవన స్థాయి తగ్గుతుంది. కాబట్టి 50 ఏళ్ళకే పెన్షన్ అడిగారు. దురదృష్టవశాత్తు 50 ఏళ్ళ పెన్షన్ అనేది ఆఖరి నిమిషంలో మనం 2019 ఎలక్షన్స్ ముందు మనం మిస్ అయ్యాం. ఎందుకంటే మిగతా కులాల నుంచి కూడా అదే డిమాండ్ రావడంతో ఆఖరి నిమిషంలో ఆ అవకాశం మనం పోగొట్టుకున్నాం. అది కూడా ఇప్పుడు నేను మేనిఫెస్టోలో అధిష్టానం దృష్టికి తీసుకొస్తాను.
అందులో ఒక ప్రధాన కార్యదర్శి ఉన్నాను, ఒక శాసన మండలి సభ్యులు ఉన్నాను. కాబట్టి ఒక మన అధినాయకులతో మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే మన యువ నాయకులు నారా లోకేష్ గారితో మాట్లాడడానికి మాకు అవకాశం ఉంది. కాబట్టి నేను ఆల్రెడీ మేనిఫెస్టో దృష్టికి నేను తీసుకొచ్చాను. తర్వాత నాయక బ్రాహ్మణులకి ఈ మధ్యకాలంలో ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేశారు, చట్టం చేశారు. టెంపుల్స్ లో ట్రస్ట్ బోర్డు మెంబర్స్ గా నాయక బ్రాహ్మణ్స్ కి నియామకం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టింది. నేను మన అధినాయకుల దృష్టికి కూడా ఆ విషయాన్ని తీసుకెళ్తున్నాను. ఎందుకంటే రజకులు కూడా జీవన స్థాయి నాయక బ్రాహ్మణుల స్థాయిలో ఉంటుంది. వీళ్ళు కూడా పల్లకీలు మోస్తారు టెంపుల్స్ లో, అదేవిధంగా కాగడాలు వేస్తారు. కాబట్టి వీళ్ళు కూడా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కి అవకాశం కల్పించమని చెప్పి నేను మేనిఫెస్టో దృష్టికి పెద్ద అయిన చంద్రబాబు గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తున్నాము. ఇది ఒక విషయం మీ దృష్టికి తీసుకున్నాను. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే చెరువులు ఉన్నాయి, కొన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, కొన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రజకుల చేతుల్లో ఉన్న చెరువులు ఒక ఇతర కులాల చేతుల్లోకి వెళ్ళి వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం కానీ ఎంకరేజ్ చేసుకోవడం కానీ ఇటువంటి జరుగుతున్నాయి. వాటికి కూడా ఒక పెర్మనెంట్ స్థాయి హక్కులు కల్పించడానికి ఒక మేనిఫెస్టో దృష్టి కూడా ఈ విషయాన్ని కూడా తీసుకెళ్తున్నామని చెప్పి మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. అంటే నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పానంటే తెలుగుదేశం పార్టీ రజక సామాజిక వర్గాన్ని చాలా ఎక్కువ చేసింది. అంటే అది మర్చిపోలేని న్యాయం. ఎంతకన్నా మనం చేయగలిగిన పార్టీ కూడా ఇది లేదు. రాబోయే రోజుల్లో నేను ఒక ముఖ్యమైన పోస్టులో ఉన్నాను కాబట్టి మరికొన్ని ప్రాధాన్యత అంశాలన్నింటినీ కూడా మనం చేసుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి. రాష్ట్రం ఈ రోజున చాలా ఇబ్బందుల్లో ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైనవి. ఒక రాజధాని ఏదో చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి, ఒక పోలవరం ప్రాజెక్టు లేని కట్టలేని అసమర్థ పరిస్థితి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఒక మంచి నాయకత్వం మనకు కావాలి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడు ఒక మాట చెప్పారు మొన్న 2 రోజుల కింద మీరు చూస్తుంటారు పేపర్లో. జనహితం రాష్ట్ర అభివృద్ధి కోసమే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి నడుస్తున్నాయని చెప్పారు, ఆ మాట చెప్పారు. ఎస్, నిజం. మనం రాష్ట్ర యొక్క భవిష్యత్తును కాపాడుకోవాలంటే, రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలంటే ఒక మంచి నాయకత్వం ఉండాల్సిన అవసరాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఆ దిశగా మన వంతు భాగంగా మనంతా కూడా రజకులంతా కూడా ఐకమత్యంతో ముందుకు నడుద్దాం. మన ఏదైతే మనం అనుకున్నామో నాయకత్వంలో మన నాయకుడు ముఖ్యమంత్రిగా చేసుకునే అవకాశం మనకు ఉంది. కాబట్టి మనందరం కూడా ఒక ఐకమత్యంగా ముందుకెళ్ళి మనకి ఏదైతే డిమాండ్స్ మిగిలి ఉన్నాయో అన్నింటినీ కూడా మనం నెరవేర్చుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరి దృష్టి తీసుకొస్తూ, మరి పెద్దలు శ్రీ జనార్దన్ గారు ఒక మంచి కార్యక్రమానికి ఈ రోజున మీరందరూ కూడా చాలా లైట్ జెండా 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 కానీ పోయలేదు నా మధ్యలో సార్ ముందర రండి సార్ బాబు, సార్ ముందర రండి. అది వెనకే తట్ట ఎలా చూడు వస్తుంది.
ఈనాట నుంచుంటాడు ఆయన నా కురీసనా ఏకరా బాబు పనులు చూడు చూడు కాకు చేతి తిరుగు వెళ్ళమాదా నుంచో చల్ది ఓకే సార్ చూడయ్యా చూడు ఓకే ఓకేనా పెద్ద కొంచెం పక్కన కొంచెం వీళ్ళు అర్థం అవుతుంది బాబాయ్ కొద్దిగా జరగా వచ్చే జరగా వచ్చేయండి